వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎన్పిసిఐఎల్ నుంచి డిప్యూటీ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి 4 విభాగాల్లో వేకెన్సీ అనేది ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి 31 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి 48 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ సి&ఎంఎం కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి 34. డిప్యూటీ మేనేజర్ లీగల్లో ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఈ డిప్యూటీ మేనేజర్ అనే జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. మనకి బేసిక్ పేనే 56,100 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి వేరియస్ అలవెన్సెస్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవేంటివి అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్ పే ఎంత 56,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. బట్ మనకి టోటల్ శాలరీ ఎంత ఇస్తారంటే 85,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో మనకి రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుంది అంటే మనకి బేసిక్ పేతో పాటుగా అంటే 56,100 రూపాయలతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఇస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అనేది ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ లేదా అకామిడేషన్ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు, హౌసింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైట్ లొకేషన్ అలవెన్స్ అనేది ఇస్తారు, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇవి అమౌంట్ రూపంలో మనకు వచ్చేటి శాలరీతో పాటుగా. దీంతో పాటుగా కొన్ని బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి. అవి ఏంటివి అంటే లీవ్ అండ్ లీవ్ ఎన్కాచ్మెంట్ అనేది ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ ఫర్ మన ఫ్యామిలీ ఎవరైతే డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో మన పైన వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. అలాగే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ మన చిల్డ్రన్స్కి ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ఉంటుంది, కేబుల్ టీవీ ఛార్జెస్, మొబైల్ ఫోన్ ఛార్జెస్, న్యూస్ పేపర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెంబర్షిప్ ఫీజు అనేది ఇస్తారు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి. క్యాంటీన్ సబ్సిడీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోన్స్ ఏవైనా మనకి కావాలంటే హౌస్ కట్టుకోవడానికి, హౌస్ బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ లేదా జనరల్ పర్పస్ కోసం ఏమైనా లోన్స్ కావాలంటే తక్కువ వడ్డీకే మనకి ఇంట్రెస్ట్కే మనకి లోన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఈపీఎఫ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ అనేది ఉంటుంది. అలాగే ఫండ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా వేరియస్ బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అలాగే మనకి బెనిఫిట్స్, అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఎన్పిసిఐఎల్లో మనకి డిప్యూటీ మేనేజర్ జాబ్స్ అనేవి చాలా మంచి ఉద్యోగాలు. ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ పోస్టులు అనేవి ఇచ్చారు. ఇందులో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే పోస్టులు కూడా 8 ఉన్నాయి. సో దీనికి 35,400 బేసిక్ పే ఉంటుంది. అండ్ ఈ పోస్టులు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే పోస్ట్కి సంబంధించి మనకి 60,000 వరకు స్టార్టింగ్లో శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మనకి దేశవ్యాప్తంగా ఈ ఎన్పిసిఐఎల్కి సంబంధించి వేరియస్ సైట్స్, యూనిట్స్, ఆఫీసులు అనేవి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కొవ్వాడ అనే ప్రాంతంలో మనకి కొవ్వాడ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రంలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో ఇది ఉంటుంది, న్యూక్లియర్ ఎన్ఎఫ్సి అనేది. సో తెలంగాణలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ ఉన్నాయి. సో ఈ పోస్టులు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ డిప్యూటీ మేనేజర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్ ఇండియా లేబిలిటీలో ఉంటాయన్నమాట. అంటే స్టార్టింగ్లో ఎక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మన నియరెస్ట్ ప్రాంతంలోకి మనకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇవి చాలా మంచి ఉద్యోగాలు. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు చెప్తాను. ప్రజెంట్ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. సో అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇచ్చారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇంకా ఇవ్వలేదు. బట్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి 27/11/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అంటే అలా డేట్ లోపు 27/11/2025 తేదీలోపు అప్లికేషన్ అనేది చేసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అనేది కూడా ఇచ్చారు. 7 నవంబర్ 2025 తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి. 7/11/2025 నుంచి అప్లికేషన్స్ మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ సంబంధించి ఈ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అయినా పర్లేదండి, ఏ డిగ్రీ అయినా చేసినా పర్లేదు, 60% మార్క్స్ ఉండాలి.
2 ఇయర్స్ ఫుల్ టైం ఎంబీఏ కూడా చేసి ఉండాలన్నమాట. సో గ్రాడ్యుయేషన్ ఉండాలి, దాంతోపాటుగా ఎంబీఏ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్కి సంబంధించి. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీతో పాటుగా సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ పాస్ అయిన వాళ్ళు లేదా 2 ఇయర్స్ ఎంబీఏ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి డిప్యూటీ మేనేజర్ C&MM కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ లీగల్కి సంబంధించి లీగల్కి మాత్రం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. డిగ్రీ ఇన్ లా చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. పైన ఉన్నటువంటి C&MM హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా బేస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా ఇచ్చారు. సో మనకి డిప్యూటీ మేనేజర్ అనే జాబ్స్కి సంబంధించి అప్కమింగ్ ప్రాజెక్టులు హెడ్ క్వార్టర్స్ అంటే NPCILకి సంబంధించిన యూనిట్స్ సైట్స్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అలాగే హెడ్ క్వార్టర్స్ దీనికి ముంబైలో ఉంటుంది. అప్కమింగ్ ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాల్లో రాబోతున్నాయి. సో వాళ్ళకి ఎక్కడ కావాలంటే ఎక్కడ వేకెంట్ ఉంటే అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఫ్యూచర్లో పోస్టింగ్స్ అనేవి మనము ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ F&A C&MM లీగల్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అనేది 2 స్టేజ్ల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ద్వారా అన్నా లేదా OMR టెస్ట్ అయినా కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2లో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో స్టేజ్ 1కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి 120 మినిట్స్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి. ఇందులో సెక్షన్స్ అనేవి 2 ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్లో సెక్షన్ 1లో మనకి మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ అంటే క్వశ్చన్స్ రిలేటెడ్ టు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎథిక్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ RT యాక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేటా ఇంటర్ప్రిటేషన్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో ప్రొఫెషనల్ డిసిప్లిన్ అంటే మనం ఏదైతే మన డిగ్రీస్ ఏవైతే చదివామో దానికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సెక్షన్ 1లో 50 క్వశ్చన్లు ఉంటాయి. సెక్షన్ 2లో 70 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 0.25 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ 40%, SC ST OBC పర్సన్ విత్ డిజబిలిటీ EWS అయితే 30% మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. సో ఈ విధంగా మనకి ఉంటుంది. దీని తర్వాత స్టేజ్ 2లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్కి 5 మందిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. క్వాలిఫై అవ్వాలంటే 60% అన్రిజర్వ్డ్ ఉండాలి. SC ST OBC పర్సన్ విత్ డిజబిలిటీ EWS అయితే 50% మార్క్స్ ఉండాలి. అండ్ వెయిటేజ్ అనేది ఏ విధంగా తీసుకుంటారంటే ఎగ్జామినేషన్లో నుంచి 50%, అలాగే ఇంటర్వ్యూ నుండి 50% మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా వెయిటేజ్ అనేది ఈ విధంగా ఇస్తారు. ఓకే, సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే డిప్యూటీ మేనేజర్కి 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు SC ST పర్సన్ విత్ డిజబిలిటీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అంటే సిలబస్ ఏదైతే ఉందో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 2023 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని PDF లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.